భారతదేశం ఇప్పుడు బ్లూంబర్గ్ పత్రిక ఒకటి ప్రకటించింది. భారతదేశం ఏంటంటే గత కొన్ని నెలల్లో సుమారు 40 టన్నుల బంగారాన్ని విక్రయించింది. 57,000 కోట్ల రూపాయలని తీసుకుంది. 57,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే రూపీ పరిరక్షణకి, రూపీ పడిపోకుండా ఆపడానికి. రూపీ ఏంటంటే చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఆల్మోస్ట్ 97 దాకా చెరిగిపోయి సెంచరీ కుట్టేస్తా అనే పరిస్థితి అనమాట. అప్పుడు ఆర్బీఐ మీద ప్రెజరు, ద్రవ్య విధానం. వెంటనే ఆర్బీఐ తన దగ్గరున్న బంగారంలో 40 టన్నులను విక్రయించి 57,000 కోట్లని సంపాదించి రూపీని రక్షించడం జరిగింది. ఇప్పుడు 94.97 దగ్గరలో స్థిరీకరించబడింది. మరి ఈ బంగారాన్ని అమ్మడం అనేది భారతదేశంలో ఎలా చూస్తారంటే అవమానకరంగా చూస్తారు. ఒక ఫ్యామిలీలో కానీ దేశంలో కానీ బంగారాన్ని తాకట్టు పెట్టడం అన్నా, బంగారాన్ని అమ్మడం అన్నా అది ఒక అవమానకరంగా చూస్తారు. అందుకే భారత ప్రభుత్వాలు 1991 మనం గుర్తుపెట్టుకోవాలి. 1990 మే నుంచి చంద్రశేఖర్ తాత్కాలిక ప్రభుత్వం, అప్పుడు వెంకటరమణని ఆర్బీఐ గవర్నరు, తర్వాత వెంటనే జులైలో ప్రమాణ స్వీకారం చేసిన పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ గారు సుమారు 67 టన్నుల బంగారాన్ని కుదువు పెట్టడం జరిగింది. పానింగ్ అనమాట. వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ స్విస్లో పెట్టి $600 మిలియన్ తెచ్చి భారతదేశం ఒక దివాళా తీయకుండా, బ్యాంక్రప్సీ చేయకుండా మనం వడ్డీలు చెల్లించామన్నమాట. అది చాలా సీక్రెట్ మిషన్. ఎందుకంటే బంగారాన్ని తాకట్టు పెట్టడం అనేది భారతదేశంలో ఎంతటి దారుణమైన అవమానంగా చూస్తామంటే, ఒక తల్లి ఒక కుటుంబంలో పిల్లలకి కూడులేని పరిస్థితిలో, అంటే ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి భారతదేశంలో తాళిని తీసే పరిస్థితి 2 సార్లు వస్తుందంట. అందరూ అనుకుంటారు మొగుడు చనిపోయినప్పుడే తాళి తీస్తుందని. కానీ మొగుడు కంటే, దీనికంటే, అన్నిటికంటే చాలా పెద్దది ఒకటి మాతృత్వ కర్తవ్యం ఒకటి ఉంటుంది అనమాట. పిల్లలకి పాలు, పిల్లలకి తిండి పెట్టడం. ఆ మాతృమూర్తి పిల్లలకి తిండి లేనప్పుడు లోపల ఒక పసుపు తోడు ధరించి తాళి తీసి తాకట్టు పెడతారు. అది పిల్లలకి ఎప్పుడు చెప్పరు. అమ్మ తాళి ఏది అంటే ఏదో తెగిపోతే పక్కన పెట్టానని తల్లి అబద్ధం చెప్పిద్ది. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో అంతే. 1991లో ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు చాలా సందర్భాల్లో షేర్ చేసుకున్నారు. అప్పుడు రంగరాజన్ వీళ్ళంతా ఏమనంటే, బంగారాన్ని ఆర్బీఐ ముంబై నుంచి చాలా దొంగసాటుగా 40 టన్నుల బంగారాన్ని ఫ్లైట్లో, చార్టర్డ్ ఫ్లైట్లో ఎక్కించి లండన్ తరలించినప్పుడు అందరూ బాధపడ్డారండి. ఎందుకంటే భారతదేశానికి తెలియకూడదు, ప్రజలకు తెలియకూడదు. తల్లి బిడ్డలకి ఎలా చెప్పదో అలా అనమాట. ఎందుకంటే దేశం చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. 67 టన్నులు 3 సార్లు కుదువు పెట్టి $600 మిలియన్ తెచ్చి మనం వడ్డీ చెల్లించి బ్యాంక్రప్ట్ అవ్వకుండా ఇండియన్ ఎకానమీని రక్షించారన్నమాట. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇన్ని టన్నుల బంగారాన్ని అమ్మడం ఏంటి, విపత్కర పరిస్థితిలో ఉందంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ అండి. దాన్ని విమర్శించకూడదు మోడీ ప్రభుత్వాన్ని. ఎందుకంటే అప్పుడు మన్మోహన్ సింగ్, అప్పుడు చంద్రశేఖర్ ప్రభుత్వాలు, పివి నరసింహరావు అమ్మి దేశాన్ని రక్షించారు. తర్వాత గుర్తుపెట్టుకోవాలి, కేవలం ఈ జులైలో కుదువు పెట్టిన బంగారాన్ని కేవలం నవంబర్ నాటికి తెచ్చేశారు 67 టన్నులు. తర్వాత మన్మోహన్ మళ్ళీ ప్రధాని అయినప్పుడు కొన్ని 100 టన్నులు బంగారం కొన్నాడు ఆయన. గుర్తుపెట్టుకోవాలి. ఆ విపత్కర ఫ్యామిలీ బంగారాన్ని తాకట్టు పెట్టడం, అమ్మి వ్యాపారం పెట్టి మళ్ళీ ఆ ఫ్యామిలీని ఉద్ధరించడానికి ఆ బంగారం ఉపయోగపడుద్ది. కానీ పెట్టేటప్పుడు అవమానకరంగా భరిస్తారు ఇండియాలో, ప్రభుత్వం చేసినా, ఇండివిజువల్ చేసినా. ఇప్పుడు దీని మీద విమర్శలు చేయడం తగదు అపోజిషన్ కానీ ఎవరికైనా. మోడీ ప్రభుత్వం ఏంటంటే రూపీని పరిరక్షించాలి. రూపీ ఎక్కువ పడిపోయిందంటే పెట్టుబడులు తరలిపోతాయి, రూపీ మీద సంక్షోభం వస్తుంది. ఎన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నా ఇప్పుడు బంగారం విలువ పెరిగింది. గత 2025లోనే 70 టన్నుల బంగారం భారతదేశం కొంది. ఇందులో 40 టన్నులు అమ్మింది విపత్కర పరిస్థితులు. అన్ని పరిస్థితులు బాగుంటే కొన్ని 100 టన్నుల బంగారం మళ్ళీ కొనే ప్లాన్ ఇక్కడ ఉంది. ఇప్పటికీ 880 టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలో 8వ అతిపెద్ద రిజర్వ్స్ భారతదేశం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. భారతీయుల దగ్గర 34,000 టన్నులు ఉంది. మనం బంగారం 100 టన్నులు అమ్మినా మనకి నష్టం ఏమీ లేదు. మళ్ళీ కావాల్సిన పరిస్థితిలో కొంటాం. దీన్ని ఇదేదో విపత్కర పరిస్థితిగా చూడకూడదు. కాకపోతే ఈ బంగారాన్ని అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి పీపుల్కి అనమాట. ఒక ఎకానమిస్టులు, ఒక మీడియా ఈ విషయాన్ని జాగ్రత్తగా చెప్పాలి. ఇదేదో అవమానకరం కాదు. మొన్న కొన్నాం 70 టన్నులు, ఇప్పుడు రేటు ఎక్కువ ఉంది కాబట్టి కాస్త విక్రయించాం. ఎందుకంటే రూపీ పరిరక్షణకి. ఈ రూపీ పరిరక్షణ కొన్ని ఎకనామిక్ పాలసీస్ ఉంటాయి అనమాట. అనవసరంగా ఆర్బీఐ రూపీలు ముద్రించేసి వదిలేయడానికి కుదరదు. డాలర్లనే కొనాలి. ఈ డాలర్లు అమ్మి ఆ డాలర్లు ఎక్కువ తెచ్చి డాలర్లు ఎక్కువ పెట్టుకుని పడిపోకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ $680 బిలియన్ అక్కడ మెయింటైన్ చేస్తున్నాం అనమాట. అది అద్భుతం. అందువల్ల ఏంటంటే పెట్టుబడిదారుల నమ్మకం, భారతదేశం యొక్క గ్రేడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ గ్రేడింగ్ పడిపోకుండా మనం కాపాడి పెట్టుబడులకి వీళ్ళకి నమ్మకం కల్పించడానికి చేసిన ఒక పెద్ద పని. ఈ బంగారాన్ని అమ్మడం అవమానం కాదు ఒక ఫ్యామిలీ లాగా. కాకపోతే ప్రజలకి
ప్రభుత్వం చెప్పలేని పరిస్థితి ఉందంటే అది కామన్, సెంటిమెంట్గా తీసుకుంటారు కాబట్టి మోడీ ప్రభుత్వం మీద అపోజిషన్ పార్టీలు ఏది చేసినా అది తప్పు కాదు. మోడీ చేసింది 100% అబ్జల్యూట్లీ కరెక్ట్ డిసిషన్ అండి ఈ టైంలో.